జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో సీనియర్ నేతలు బలి కావాల్సి వస్తుందా? ఇప్పటికే రెండో లిస్టు రిలీజ్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిగాపులు కాస్తున్నారు కొంతమంది నాయకులు. ఆయనతో కనీసం ఆయన్ని కలవడానికి కూడా కుదరట్లేదు, క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అనేది. జోగి రమేష్ గారు కానీ లేదంటే పేర్నాని గారు అయితే ఆల్రెడీ ముందే చెప్పేశారు, నేను పోటీ చేయట్లేదు, మా అబ్బాయికి సీట్ ఇస్తే పని చేస్తాను, లేకపోయినా పని చేస్తాను అని. ఇలాంటి వాళ్ళు తాజాగా రోజా గారికి సీట్ లేదంటున్నారు. ఇప్పటికే ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. సీనియర్ నేతలకి థ్రెట్ తప్పదు అనేట్టుగానే ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు? బలయ్యేది ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పటికి ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. రెండో లిస్టు రిలీజ్ అయ్యే ముందు ఈ టెన్షన్ అయితే మొదలైంది. ఇప్పటికి ఆయన చుట్టూ తిరుగుతున్నారు, కనీసం ఆయన ఎవరిని కలవనివ్వట్లేదు. జోగి రమేష్ లాంటి వాళ్ళు, లేదంటే రోజా గారికి కూడా ఈసారి సీట్ రాదు అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో ప్రధానంగా మొత్తం మంత్రులందరినీ కూడా మార్చే సాహసం చేయబోతున్నారని. నిజంగా అది ఉందా? నాకైతే తెలియదు. నాకు ఎవరు మన వేణుస్వామి లేడు జాతకం చెప్పడానికి, ఆయన చెప్పిన కూడా వర్క్ అవ్వట్లేదు పాపం. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే తిరుగుతున్నారు కదా క్యాంప్ ఆఫీస్ చుట్టూ. వాళ్ళందరూ క్యాంప్ ఆఫీసుల చుట్టూ నాకు తెలిసి వాళ్ళు ఎవరు తిరగదు. జగన్ గారి చుట్టూ పిలిస్తే వస్తున్నారు, వీళ్ళు వెళ్ళి అక్కడ తిరగడం ఏమీ లేదు. అది మీడియాలో అత్యుత్సాహ ప్రచారం తప్పించి ఇప్పుడు మొన్న రోజుకి 3-4 పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ పిలిస్తే వస్తున్నారు తప్పించి ఇప్పుడు ఆ లెక్కనైతే 150 మంది అక్కడికి వచ్చేయాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలుపు వచ్చిందంటే ఆ టికెట్ డౌటేనా? ఆల్రెడీ అవుటేనా? నో డౌట్, అందులో వాళ్ళకి రాదనినే డౌట్. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఇవాళ కొత్త కాదు, ఏడాదిన్నర నుంచి చెప్తానే ఉన్నారు నీది ఎట్లా ఉంటది అనేది. కొంతమంది సమీకరణాల కారణంగా ఉండేవాళ్ళు మాత్రం ఇప్పుడు షాక్ తింటారు. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని లింక్స్ ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళల్లో వాళ్ళనే అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు, ఎవరు రాయని భాగ్యలక్ష్మి మాజీ మేయర్. విజయవాడ వెస్ట్ నాకు తెలిసి 2 బ్యాచెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఒకటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ, అంటే నేను 89లో వచ్చా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోనే ఉన్నాను చాలా కాలం పాటు. తర్వాత ఇటుకు వచ్చాను, కానీ దాదాపుగా నా చదువులు కెరీర్లో మ్యాక్సిమం పొజిషన్స్ అన్ని అక్కడ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. కాబట్టి ఆ వెస్ట్ నియోజకవర్గం గురించి నాకు బాగా అవగాహన ఉంది. స్ట్రింగర్ గా నుంచి అక్కడి నుంచి చేసినటువంటి సిపిఐ కాంగ్రెస్ ఈ ఇద్దరే. తెలుగుదేశం 1983లో గెలిచింది, ఆ తర్వాత ఎప్పుడు గెలవలేదు. తెలుగుదేశం మద్దతుతో సిపిఐ గెలిచింది, కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ గెలిచింది, కానీ డైరెక్ట్ గా తెలుగుదేశం ఎప్పుడు గెలవాలి. అయితే కాంగ్రెస్ లేకపోతే సిపిఐ. అట్లాంటి చోట్ల వేరే పార్టీ గెలిచింది ఏదైనా ఉందంటే ప్రజారాజ్యం, అది నడిచింది. అక్కడ సామాజిక సమీకరణాల్లో హైయెస్ట్ ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిం కంటే ఎక్కువ నగరాలు. వాస్తవంగా చెప్పాలంటే నగరాలు మెయిన్, నగరాలు ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ ప్లేస్ ముస్లింలు. ఇప్పుడు ఏమన్నా కొంచెం ముస్లింలు పెరిగారేమో నాకు తెలియదు. అంటే నేను అక్కడ అబ్జర్వ్ చేసినంత కాలం, నేను ఆ ఏరియా కవరేజ్ చూసినంత కాలం కూడా ఫస్ట్ ప్లేస్లో నగరాలు ఉంటారు, సెకండ్ ప్లేస్లో ముస్లింలు ఉంటారు. కానీ నగరాల్ని క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కాదు. టోటల్గా చూస్తే ఏ డిప్యూటీ మేయరు అడప రాములు గారికి ఎవరికో డిప్యూటీ మేయర్ ఇచ్చారు, అదే చాలా గొప్ప అన్నారు అప్పుడు నగరాలకి. లేకపోతే ఏ స్టాండింగ్ కమిటీ పొజిషన్స్నో ఇట్లాంటివి తప్పించి పెద్ద పొజిషన్స్ ఇచ్చిన పాపాన పోల. ఇక్కడ నగరాలకు సంబంధించి ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉత్తరాంధ్రలో నగరాలు ఎక్కువ ఉంటారు. ఈ కోస్తాలో నగరాలు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్న ఏకైక నియోజకవర్గం విజయవాడ వెస్ట్. కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. బుద్ధా వెంకన్న ఆ రూట్లో కాదు. బుద్ధా వెంకన్నకు వచ్చేటప్పటికి తనకి అంటే తెలుగుదేశంకి ఇవ్వాలి అన్నది. ఇప్పుడు అక్కడ జనసేన అడుగుతోంది కదా, ఆయన అదే సమాజం అనుకుంటా కదా, కాదు ఐడియా లేదు. నగరాలు అయితే నగరాలే అయి ఉండొచ్చు, వీళ్ళందరూ ఒకటే కదా. ఇక్కడ నిన్న వెల్లంపల్లి శ్రీనివాస్ భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చారంటే అర్థం ఏంటి? ఆమెను ఏమన్నా దించుతారా? ఎందుకంటే ఇప్పుడు 50 సీట్లు బీసీలకు అనుకుంటున్నారు, అంటే ఆయన ద్వారానే తీసుకొచ్చారా? మేయర్గా కూడా ఆవిడ పేరుని ప్రపోజ్ చేసింది వెల్లంపల్లి. అవును, అప్పట్లో ముందు పుణ్యశీలకు అన్నారు కాదని చెప్పి ప్రపోజ్ అంటే ఈయన చెప్తే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళల్లో కావాలో చెప్పుకొచ్చారు, వాళ్ళనే పట్టుకొచ్చాడు. ఆ క్యాస్ట్ లో రాయన భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చాడు. సింపుల్ లెక్క.
అట్లాగొచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆవిడనే ఏమన్నా ఎమ్మెల్యేం చేస్తాడా ఈయన ఎల్లంపల్లి, ఎందుకంటే ఆయనకి అవకాశం లేకపోతే ముస్లిం కన్నా ఇవ్వాలి. ముస్లింకి వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ కడప ముస్లింకి ఇస్తున్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఇస్తానంటే వీళ్ళు నగరాలకు ఇస్తారు. తెలుగుదేశంలో ముస్లిం నుంచి గట్టి పోటీ ఉంది, ఎంకే బేగ్ కొడుకో లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నారని చెప్పేశారు. జలీల్ ఖాన్ ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి అడుగుతున్నాడు. ముస్లిమ్స్ కనుక అంటే తెలుగుదేశానికి కూడా ముస్లిమ్స్ పెద్దగా పెట్టలేదు కాబట్టి లాస్ట్ ట్రిప్ ఇబ్బంది పడింది కాబట్టి ఈ దఫా ముస్లింకి ఇస్తారా అక్కడ. జనసేన గనక విజయవాడ వెస్ట్ వదులుకోవడానికి సిద్ధపడితే ముస్లింకి ఇస్తారు, ఎందుకంటే జనసేన వెస్ట్ అడుగుతోంది, ప్రజారాజ్యం అక్కడ గెలిచున్నది కాబట్టి. అందులో పోతిరి మహేష్ కొంచెం కీ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి డబ్బులు కూడా పెట్టగలిగిన గట్టిగా అడుగుతున్నాడు. అది గనక ఇవ్వకపోతే ముస్లింకి వీళ్ళు తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంటుంది, లేదా జనసేనలోకి ముస్లింను పెట్టి ఇప్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల జనసేనలోకి తెలుగుదేశం సింపతైజర్లు వచ్చి చేరి జనసేన టికెట్ మీద పోటీ చేయబోతున్నారు, లైక్ భారతీయ జనతా పార్టీలో కామినేని విష్ణుకుమార్ రాజు టైప్లో. ఇక్కడ కూడా అట్లాగే జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అట్లాగే తీసుకొచ్చేసారు. అంటే ఒకట్లేండి సామాజిక సమీకరణాలు అంటే మీరు అన్నట్టు ఎస్సీ ప్లేస్ లో ఎస్సీ వస్తారు, వీళ్ళ ప్లేస్ లో వీళ్ళు వస్తారు, వాళ్ళే మారరు. ఓసీ ఇది జనరల్ అయితే మారుతారు. జనరల్లోనే ఓసీల కంటే ఏ సామాజిక వర్గాలైతే ఎప్పటి నుంచినో దశాబ్దాలుగా ఉంటున్నారో అవి మార్చి ప్రయోగం చేస్తున్నాడు. అదే జనరల్లో బీసీలకు అవకాశం అనేది ఫస్ట్ టైం చేస్తున్నాడు ఈయన భారీగా. ఇప్పుడు విజయవాడ ఎంపీ నిన్న ఎందుకు కేసినేని ఆ మాట మాట్లాడాడు, బీసీకి ఇస్తానని నేను ఒప్పుకుంటాను, ఎంపీగా గెలిపిస్తాను, కానీ కాల్ మనీ బీసీ కాకూడదు, సెక్స్ రాకెట్ బీసీ కాకూడదు. ఈ పదం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తున్నారు అక్కడ, ఏమన్నా బుద్ధాయంకరణ బీసీ అక్కడ ఎంపీ ఇస్తారేమో. మీరు అన్నట్టు బుద్ధాయంకరణ ఏమన్నా ఎంపీగా ఏమన్నా చేస్తారు, ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అడుగుతున్నారు. లేదు నువ్వు ఎంపీ చేయమంటే కేసీఆర్ నాని పక్కన పెట్టి సెక్స్ రాకెట్ ఇదంటే ఎవరిది, బుద్ధాయంకర్ నాను నువ్వు బాగుండవమా వీళ్ళ గురించినే కదా వచ్చింది అప్పుడు చర్చ. వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు అప్పుడు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పదం వాడాడు ఆయన ప్రత్యేకించి. కాబట్టి అక్కడ ఏదో ఎంపీకి బీసీకి ఏమైనా ట్రై చేస్తున్నారా, కేసీఆర్ నాని పక్కన పెట్టడానికి చిన్ని అనుకున్నారు, ఆ చిన్నీని కూడా కాకుండా ఇటు ఏమన్నా ఇస్తున్నారా పక్కన పెడితే మరి అది పెద్ద సాహసం అవుతుంది. అది అందుకని ఇప్పుడు డౌట్, ఎందుకంటే నాని ఆ మాట అన్నాడు కాబట్టి. వైసీపీ అయితే బీసీకి కన్ఫర్మ్ చేసేసింది అక్కడ ఆల్రెడీ, అది ప్రిపేర్డ్గా ఉంది. ఈవెన్ ఏలూరుకు కూడా బీసీ అంటున్నారు వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ను లేకపోతే ఆయన ఉన్నాడు కదా కారుమూరి, ఆయన్ని కానీ అక్కడ పెడతారన్న చర్చ నడుస్తుంది. లేకపోతే ఇంకొక ఆయన ఎవరో టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడట ఎక్కడో, దాని పేరేంటి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీ ఢిల్లీలో ఉందట, దాని ఓనర్ 600 కోట్లు 700 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అట. అతను ఇక్కడ ఏలూరు నుంచి ఎంపీగా చేయడానికి రెడీ అవుతున్నాడట. మొత్తం 3 రెడీలో ఉన్నారు. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి ఇది సాధారణంగా మనం చూస్తే సంప్రదాయంగా కమ్మ సామాజిక వర్గం సీట్ల కింద ఉన్నాయి. ఒంగోలు కూడా దాదాపుగా, అంటే ఒంగోలు రెడ్డి కూడా వస్తుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఈ 4 మాత్రం దాదాపుగా కమ్మ, ఈవెన్ వైజాగ్ మనకి మాక్సిమం అటే కనబడుతుంది. అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పుడు బీసీలను తీసుకొచ్చేందుకు జగన్ ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా బీసీల మీద కాన్సన్ట్రేట్ చేస్తారా అన్నటువంటిది ఒక చర్చ. కానీ ఒక రకంగా ఈ సామాజిక సమీకరణాల్లో ఇదంతా ఓకే, ఫైర్ బ్రాండ్లను పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్లలో వాళ్ళ వల్ల ఏమన్నా ఇబ్బందులు, ఇప్పుడు జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ ఒక రకంగా, రోజా ఫైర్ బ్రాండే, అలాగని కొంచెం తక్కువ ఓట్ బ్యాంక్తోనే గెలిచిన వాళ్ళు, ఆ యాంగిల్లో వాళ్ళని పక్కన పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే లేనిపోయిన ఇబ్బందులు వస్తున్నాయి ఈ 4 ఏళ్లలో? జోగి రమేష్ ని తీస్తున్నారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే జోగి రమేష్ నేను వచ్చింది దానికోసం కాదు, వీళ్ళతో పాటు రావడం మూలంగా అందులో ఇరుక్కుపోయాడు. కానీ అతను బీసీనే కదా, అక్కడ ఇంకెవరన్నా ధనవంతుడైన బీసీ వస్తే అంటే ఫేస్ రెగ్యులర్ గా చూశారు కాబట్టి ఏమైనా విరక్తి ఉంటుందని ఏమన్నా ఇస్తే మార్చాలి, అది కూడా మార్చచ్చు. అట్లాగే వేరే బీసీనే ఇస్తారు అక్కడ, గౌడాకే ఇవ్వాలి అక్కడ. నిన్న నాకు అర్థమైంది అలా ఏంటంటే అతను ఎవరినో అక్కడ జనసేన అతన్ని పట్టుకొచ్చాడు జోగి రమేష్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిని పట్టుకొచ్చి చేర్పించాడు జగన్ సమక్షంలో. అందుకోసం వచ్చాడు నిన్న. ఒకవేళ ఏమన్నా లేకపోతే లేదన్నా నేను అందరినీ పట్టుకొచ్చుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎవరికాళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడు వెల్లంపల్లి చూడండి ఎలా పట్టుకుని వెళ్ళారు, వీళ్ళనే తీసుకురమ్మంటున్నారు. అట్లా కూడా ఉండొచ్చు. అయితే రోజాని పిలిచినట్టు లేదు ఇప్పటిదాకా.
రోజా దగ్గరకు వచ్చేటప్పటికి వేరే ఇంకెవరిని ఆలోచించినట్టు కూడా కనిపించట్లేదు మరి. ఆమె వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, ఇదంతా దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఎవరు తీసేదేం లేదన్నట్టు. అది ఇప్పుడు ఏంటంటే సాధారణంగా వాళ్ళకి బోద్ది ఇలా బోద్ది, ఇప్పుడు నంబటి రాంబాబుని తీసేస్తున్నారు, ఎంత ప్రచారం నడుస్తుంది, టికెట్లన్నీ ఫైనల్ అయ్యేదాకా నడుస్తాయి. కాకపోతే ఒక్కటి మాత్రం ఖాయం, 50 మంది దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు. అట్లాగే అంటే క్రిందసారి 35 ఏమి ఇచ్చినట్టున్నాడు, ఈ దఫా 50 దాకా బీసీలకు ఇవ్వబోతున్నాడు. పార్లమెంట్ సీట్లు కూడా 10-11 దాకా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈవెన్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అంతమందికి లేదు. ఇప్పుడు బీసీలకి భారీగా ఇవ్వబోతున్నారు వైసీపీ. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంకి ఒక టెస్ట్. అంటే ఈ ప్రవాహంలో ఈ 50 మందో లేదా 80 మంది లెక్కల్లో ఇప్పుడు దాకా ఉన్న సీనియర్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులు, వీళ్ళందరూ కొట్టుకుపోతారా? లేదు, వాళ్ళు అటు ఇటు మారుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారుమూరి ఉన్నారు, ఆయన ఎంపీగా చేస్తే ప్రమోషనే కదా. కొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేగా పెడుతున్నారు, అది డిమోషన్ అనుకోవాలి. ఇప్పుడు భారత్ తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ పెడతారట ఎమ్మెల్యే. కాబట్టి అటుదిటు మార్చడమే అవుతుంది. అంతేగాని శాంతం తీసేసేటువంటి వాళ్ళు 15-20కి మించి ఉండరట. శాంతం తీసేసేవాళ్ళు 15-20 మంది ఉంటారట. మిగతాదంతా కూడా మార్పు చేర్పులు. ఎంపీగా చేయడం అనేది ప్రమోషన్ అవుతుందా, వాళ్ళ వాయిస్ మ్యూట్ లో పెట్టడం అవుతుందా? యాజ్ ఫర్ రూల్స్ అయితే కనుక, అంటే కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద అయితే మాత్రం ప్రమోషన్. అవును, అలా కానీ ప్రాంతీయ పార్టీల దృక్పథంతో చూస్తే గనక మైనస్. కానీ నన్ను అడిగితే ప్రాంతీయ పార్టీలో ఎంపీగా ఉండటమే సేఫ్. ఎందుకంటే ఎమ్మెల్యేగా వచ్చేటికి ఆ నియోజకవర్గం అర్చించుకుంటాం, తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇట్లాగే ఉంటది, మార్పులు చేర్పులు. ఎంపీగా వచ్చేటప్పటికి మర్యాదగా నడుపుకుంటూ పోతే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు మేకపాటి ఉన్నాడు, ఏంది ఆయన గొడవ చెప్పండి, ప్రశాంతం వెళ్ళిపోతా ఉంటది. లేకపోతే తిరుపతి ఎంపీ ఉన్నాడు గురుమూర్తి, ఎవరికి ఆయనతో గొడవ, చేసుకుని వెళ్ళిపోతారు. అట్లాగా ఉంటది, సమస్య ఉండదు. కాకపోతే జనంలో ఎక్కువ క్రేజులు కావాలనుకుంటే ఎంపీగా కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చు. మార్గాని భారత్ క్రేజ్ రావట్లేదా, తెచ్చుకోవట్లేదా, రఘురామకృష్ణ తెచ్చుకోవట్లేదా? కాబట్టి అదే అనేది తెచ్చుకోవాలంటే అది మీడియాతో హడావిడి అనేది అంతే తప్పించి ఎంపీ అయితే ఎక్కువ, ఎమ్మెల్యే అయితే ఏం ఉరుగుతుంది అంతకుమించి. కాకపోతే నియోజకవర్గాన్ని దోచుకోవాలనుకుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీకి అనుకోండి ఢిల్లీలో హ్యాపీ, సేఫ్, ఎట్టగా ఫ్లోర్ లీడర్లు చూసుకుంటారు, మధ్యలో ఎట్టంటే సరిపోతుంది. డిజిగ్నేషన్ పరంగా ప్రశాంతం. అంటే హోదా పరంగా చూసుకుంటే బానే ఉంటది, కానీ మంత్రివర్గంలో చోటు వచ్చే అవకాశం ఉండదు కేబినెట్ లో. అంటే శాశ్వతంగా ఎవరిని పెట్టలేరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, నెక్స్ట్ పొజిషన్ ఏంటనేది ఉండదు. ఇప్పుడు మీకు జాతీయ పార్టీలకి ప్రాంతీయ పార్టీలకి ఇదే సమస్య ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఏ జాతి పార్టీకి అండి అది? జాతీయ పార్టీనా జాతి పార్టీనా ప్రాక్టికల్ గా చెప్పాలంటే? ఆ మధ్యన వైసీపీ కూడా జాతీయ అధ్యక్షుడు అని చెప్పి మళ్ళీ తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు ఆ పదాలు. జాతీయ పార్టీ అంటే ఎందుకు పెడుతున్నారు ఆ పేరు? అచ్చెన్నాయుడు అధ్యక్షుడిగా ఎక్కడ, అక్కడ ఆయన ఎల్వి రామన్ అధ్యక్షుడు, ఇలా పేరు పెట్టడం కోసం. అంతేగాని ఏంటి ఇక్కడ వీళ్ళకు ఉంది అంటే డిజిగ్నేషన్ దీని తర్వాత ఏమి ఇవ్వాలో తెలియదు. లేదు. అవును, ఇప్పుడు ఫ్రమ్ ద మీకు ఈ ఫీల్డ్లో ఎట్లా ఉంటుందంటే, బీజేపీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ముందు సిటీకి వేసింది, తర్వాత జిల్లాకి వేసింది, ఆ తర్వాత స్టేట్కి వేసింది, ఆ తర్వాత నేషనల్కి వేస్తుంది, ఆ తర్వాత నేషనల్లో ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రో ఇంకోటి డిజిగ్నేషన్స్ ఉంటాయి. ప్రధానమంత్రి పదవి తప్పించి మిగతా దాకా వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. ఈవెన్ ప్రధానమంత్రి పదవిగానే పోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నది, ఎలాంటి హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారంటే, నాకు బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో చూసా. ఇప్పుడు ఆయన పేరేంది, మన పెందుర్తి బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు నేను కవర్ చేశాను. ఇవాళ ఆయన ఇంకొక ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి ఎదురుగుండా కూర్చోవాల్సి ఉంటే ఎట్లుంటది? ఆలపాటి రాజా మినిస్టర్ గా ఉన్నప్పుడు చూసాను నేను. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ స్ట్రేచర్ ఏంటి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అనుకోండి, రేపు పొద్దున రావచ్చేమో, ఆయన పక్కన కూర్చుంటే ఎట్లుంటది? లేకపోతే దేవినేని ఉమా ఓ మంత్రిగా చేశాడు, ఇప్పుడు ఇవాళ వచ్చి ఇంకొక ఎమ్మెల్యేను ఇంకో మంత్రి ఎదురుగుండాను కూర్చోవాలంటే ఎట్లుంటది? ఇదే పార్టీలో ఇంకొకటి మంత్రి అయితే వీళ్ళకి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఆయన పేరు నెట్టెం రఘురాం, బాగా గుర్తు, ఎక్సైజ్ మంత్రిగా ఎరగదీశాడు ఆయన, అద్భుతమైన స్ట్రేచర్ మెయింటైన్ చేశాడు. ఇవాళ ఆయన ఇంకొక ఎదురుగుండ నేల మీద కూర్చోవాలంటే, పైన వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటే వీళ్ళు కింద కూర్చుంటుంటే ఎట్లాంటి గిల్టీనెస్ ఉంటుంది? ప్రాంతీయ పార్టీలో ఇది తప్పదు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు.
వైసీపీ వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంత అలవాటు పడడానికి ఇబ్బంది అవుతుంది. సీఎంలే మారిపోతున్నారు లేండి. నిన్న వరకు కేసీఆర్ అంటే ఒక ఇది కింద ఉంది తెలంగాణ. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారి ముందు ఆయన మాజీ సీఎం, ఈయన సీఎం. కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇటువంటి నిర్ణయాల వల్ల. వైసీపీలో ఒకసారి చేసిన ఎమ్మెల్యే రెండోసారి ఉండడు, సింగిల్ టర్మ్కే పర్మనెంట్ అవుతారు అనేది కూడా ప్రచారం. అట్లా అనుకోవడానికి లేదు కదా, ఇప్పుడు 40-50 దగ్గరే కదా. ప్రాంతీయ పార్టీల్లో అట్లా మార్చకపోతే అంటే మీకు ఏమవుతుందంటే కొత్త వింత పాత వింత. వెరీ సింపుల్ లాజిక్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పింది చెప్పినట్టు టైంకి వేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. నాడు నేడు కింద స్కూల్ బాగు చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? లేకపోతే గనక అమ్మ ఒడి అని చెప్పి పిల్లల్ని కూడా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళమన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ట్యాబ్లు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏంటి ఉన్నా కూడా ప్రజల్లో సంతృప్తి పూర్తిగా ఉంటుందా? అంటే కడుపు నిండా అన్నం పెట్టినా కూడా అసంతృప్తి అనేది ఉంటది కదా. దాన్ని ఎలాగ పరిష్కరించాలి అంటే కొత్త మొఖాలు చూపెట్టడం. ప్రజాస్వామ్యంలో తప్పదు. మనము మెచ్యూర్డ్ డెమోక్రసీ కాదు మనది. ఏ చిన్న చిన్న ఇష్యూస్కి ఉల్లిపాయల కోసం ప్రభుత్వాలు మార్చేసాం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉల్లిపాయ కోసం పడింది. ఏమనాలి దానికి? అంటే ఇక్కడ మన సైకలాజికల్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించగలిగినటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. మన విదేశాల్లో కూడా అట్లుంటారు, కానీ విదేశాల్లో 60-70% మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు, 30% మంది మాస్గా ఆలోచిస్తారు. మన దగ్గర రివర్స్, 30% మంది మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. ఈ మెచ్యూర్డ్ గా ఆలోచించేవాడు ఎవడు పోలింగ్ బూత్కు పోడు. వీళ్ళందరికి కూడా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఓటింగ్ ఇస్తే వేస్తారు. అదే ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నటువంటి ఓటర్లు 100కి 70 మంది ఉన్నారు. ఈ 70 మందిలో 69 మంది వెళ్తారు పోలింగ్ బూత్. వీళ్ళకి కొత్త ఒక వింత కావాలి. లేకపోతే కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారండి? అదే కదా, కానీ దించేయలేదా? కాబట్టి ఈ దాన్ని సవరించుకోవడం కోసమే కొత్త మొక్కలు. లేకపోతే గుజరాత్లో కంటిన్యూగా ఎట్లా వస్తున్నారు కొత్త మొక్కలు. మధ్యప్రదేశ్ మారిస్తేనే గెలిచారు. కాబట్టి కొత్త మొక్కలు తప్పదు. ఈ అసంతృప్తిని చల్లార్చడానికి ముఖం మార్చడం ఒక్కటే పరిష్కారం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఈ నిర్ణయాల వల్ల ఎవరెవరు బలవుతారు, ఎవరిని పక్కన పెడతారు, కొత్త వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు వస్తాయి, ఇవన్నీ కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఈ నిర్ణయాలతో రేపొద్దున మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎంతవరకు సాధ్యం అవుతాయి ఇవన్నీ అనేది.